తెల్లాపూర్ మున్సిపాలిటీ గ్రామంలో వేసిన 100 ఫీట్ల రేడియల్ రోడ్లలో ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హెవీ లోడ్ లారీలు వారి పరిమితికి మించి ఓవర్లోడ్ తో గమ్యస్థానం లక్ష్యంగా దూసుకుపోతున్నాయి. ఇటీవలి కాలంలో దాదాపు 10 యాక్సిడెంట్లు జరిగి పలువురు ప్రాణాలను పొట్టున పెట్టుకున్నాయి ఈ లారీలు. ఈ విధంగా జరుగుతున్నా కూడా అధికారుల నుండి స్పందన రాలేదు. ఈ ప్రమాదాల నుండి ప్రజలను రక్షించాలని కోరుతూ ముఖ్యమైన 3 డిపార్ట్మెంట్లు అయిన ట్రాఫిక్ పోలీస్ రామచంద్రాపురం, కొల్లూరు పోలీస్ స్టేషన్ అధికారులకు మరియు తెల్లాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ కు వినతి పత్రాలు అందజేసిన కౌన్సిలర్ కొల్లూరి భరత్. ఈ సందర్భంగా టీసీటీ న్యూస్ మీడియాతో కొల్లూరి భరత్ మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు మేల్కొని త్వరితగతిన ఈ రోడ్లపై ప్రమాదపు చిహ్నాలు ఏర్పాటు చేయడమే కాకుండా అధికారులు రోడ్లను మరమ్మతులు చేయాలి. అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులను కూడలలో నియమించాలని కోరడం జరిగింది. అయినా కూడా అధికారుల నుండి స్పందన రాకపోతే ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాలకు దిగుతారని ఈ సందర్భంగా కౌన్సిలర్ కొల్లూరి భరత్ తెలిపారు. ఫోటో తీసి దీన్ని కొంచెం జూమ్ చేయి. ఇవాళ తెల్లాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ గారిని, ఎస్హెచ్ఓ కొల్లూరు గారిని, అదేవిధంగా ట్రాఫిక్ సిఐ గారిని కూడా కలవడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే తెల్లాపూర్ మున్సిపాలిటీ రేడియల్ రోడ్స్ పైన, ఇంటర్నల్ రోడ్స్ పైన అధిక మొత్తంలో లోడ్ వేసుకొని టిప్పర్లు, లారీలు వాళ్ళ పర్మిట్ సమయానికి దాటుకొని ఇష్టారహితంగా వెహికల్స్ నడపడంతో చాలా అనర్థాలు జరుగుతున్నాయి. అనేక సందర్భాలలో మొన్న 13వ తారీఖు నాడు చూసుకున్నట్టయితే అలయన్స్ స్పేస్ స్టేషన్ ముంగట టిప్పర్ గుద్ది ఒక మనిషి ఇంద్రనగర్ నుంచి వ్యక్తి చనిపోయిండు. వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగా దీనంగా, 2 ఆడపిల్లలు, వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డుకు వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మేము తక్షణమే మున్సిపల్ చేయాల్సిన చర్యలు, మున్సిపల్ అధికారులు, తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి చేయాల్సిన పనులు, చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకోవాల్సిన చర్యలు వెంటనే తీసుకొని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి లోపల హెవీ లోడ్స్తో తిరుగుతున్నటువంటి షెడ్యూల్ ఏదైతే టిప్పర్లు, లారీలు, హెవీ వెహికల్స్ తిరగాల్సిన షెడ్యూల్ ఒకటి ఉంటుంది. ఆ షెడ్యూల్ని దాటేసి వాళ్ళు ఇష్టారహితం తిరగడం వల్ల చాలా అనర్థాలు, యాక్సిడెంట్లు, రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికీ ఇది దాదాపు నాకు తెలిసి టిప్పర్ల వల్ల ఒక 10 యాక్సిడెంట్ తెల్లాపూర్ మున్సిపాలిటీలో జరుగుతున్నది. మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు, ట్రాఫిక్ వాళ్ళు దీన్ని పరిగణన తీసుకోవాలి. చుట్టుముట్టున్న బిల్డర్లు అందరూ కూడా ఇష్టారహితంగా మన్నును బయటికి తీయడం వల్ల వాళ్ళకి ఇన్ టైంలో పని జరగాలన్న ఉద్దేశంతో రాత్రి లేకుండా, పగలు లేకుండా, ఏ టైం పడితే ఆ టైంలో స్కూల్ పిల్లలకి ఇబ్బంది, డ్యూటీకి పోయేటోళ్ళకి ఇబ్బంది, అనేక రహితంగా ఎన్ని రకాలుగా ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్. రోడ్ బయటికి వెళ్తే దుమ్ముతోని అసలు మీరైతే రేడియల్ రోడ్ 30 చూసుకున్నట్టయితే లేదా 7 చూసుకున్నట్టయితే అసలు 2 వీలర్ మీద పోయే పరిస్థితి లేదు, అంత దుమ్ములు వేసుకుంటూ పోతున్నది. దయచేసి అధికారులను మేము ఇవాళ మెమరాండం ఇచ్చినాం. ఒకటి పోలీస్ అధికారులకు, ఒకటి ట్రాఫిక్ పోలీసులకు, ఒకటి మున్సిపల్ అధికారులకు. వీళ్ళు కూడా తక్షణం చర్యలు తీసుకోకపోతే రేపు ప్రజలు రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉన్నది. వీళ్ళందరినీ ఆపేసి వాళ్ళే మీరు మీ చర్యలు తీసుకోకపోతే ప్రజలు చర్యలు తీసుకునే రోజు వస్తుంది. దీనిపైన తక్షణం మీరు చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ